సైబర్ నేరాలపై ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా తిరిగి మోసపోతున్నారని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏడాది వ్యవధిలో జరిగిన నేరాలపై వార్షిక సమావేశం నిర్వహించారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఎఫ్ఐఆర్ల నమోదు 45% పెరిగిందని తెలిపారు. సెల్ ఫోన్ చోరీల కేసులు అధికంగా నమోదవుతున్నాయని సిపి ఆనంద్ తెలిపారు. ప్రతి ఫిర్యాదుకు కేసు నమోదు చేయడం వల్ల ఎఫ్ఐఆర్ల సంఖ్య పెరిగిందన్నారు. ఈ ఏడాది సైబర్ నేరాల్లో 291 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారని అన్నారు. గతంతో పోలిస్తే 91% అధికంగా కేసులు నమోదయ్యాయన్నారు. డిజిటల్ అరెస్ట్ అనగానే చాలా మంది భయపడి డబ్బు చెల్లిస్తున్నారన్నారు. పెట్టుబడుల పేరుతో వచ్చే కాల్స్ కు కూడా ఆకర్షితులయ్యి డబ్బు పోగొట్టుకుంటున్నారని అన్నారు. కరెంటు ఖాతాల వివరాలు ఇవ్వడంలో బ్యాంకులకు చెందిన కొంతమంది సిబ్బంది హస్తం ఉన్నట్లు గుర్తించామన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నామన్నారు. 35 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక ఈ వ్యవహారంలో 58 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. క్రైమ్కి వస్తే ఈ సంవత్సరం టోటల్ ఎఫ్ఐఆర్స్ ఇష్యూడ్ 35,944 ఉన్నాయి నిన్నటి వరకు. గత సంవత్సరంతో పోల్చుకుంటే అది 25,488 ఉంది. దాదాపు 40% ఎఫ్ఐఆర్స్ ఇష్యూ అయ్యాయి ఈ సంవత్సరం. యాక్సిడెంట్ కేసెస్లో కూడా దాదాపు 30% పెరుగుదల ఉంది. సింపుల్ హర్ట్ కేసెస్ దాదాపు 23% అది పెరిగింది. మర్డర్స్ 13% ఈ సంవత్సరం తగ్గాయి. అటెంప్ట్ టు మర్డర్ 22% తగ్గాయి. గ్రీవస్ హర్ట్ 22% తగ్గాయి. ఈ 3 అంశాల్లో రిజల్ట్స్ బాగున్నాయి. కొత్త బెడద, కొత్త ముప్పు ప్రజలకు ఉన్నది సైబర్ క్రైమ్తో. విపరీతంగా డబ్బు పోగొట్టుకుంటున్నారు ప్రజలు. ఎంత చెప్పినా, ఎంత అవేర్నెస్ సెషన్స్ చేసినా ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంది. 36 రకాల సైబర్ ఫ్రాడ్స్ మనము ఈ సంవత్సరం చూసాం. 91% ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ లాస్ట్, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు డబుల్ అమౌంట్ ఈ సంవత్సరం హైదరాబాద్ ప్రజలు పోగొట్టుకున్నారు. టోటల్ అమౌంట్ 297 crores, 297 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. మాదక ద్రవ్యాలు, నార్కోటిక్స్ గురించి చెప్పాలంటే అది హెచ్నోని పూర్తి స్థాయిలో ఇప్పుడు రివైవ్ చేయడం జరిగింది. దాని స్ట్రెంగ్త్ కానివ్వండి, దాని ఆపరేషన్ సీక్వెన్స్ ఇవంతా కూడా చేసి ఈ సంవత్సరం దాదాపు 322 కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ వర్త్ 13.5 crores హ్యావ్ బీన్ సీజ్డ్ అండ్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ద్వారా 10.56 crore worth drugs, including 2.6 tons of ganja, have been destroyed. So దీనిపైన కూడా వచ్చే న్యూ ఇయర్లో 2025లో ఉక్కుపాదం మోపడం జరుగుతుంది.